మనసైనా, ఇల్లైనా చాలా క్లీన్‌గా ఉంటేనే మనసుకెంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అవునా కదా? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'పద్మ వెంకి డైలీ బ్లాగ్స్'. వెళ్ళేటప్పుడు నేనేమైతే అనుకున్నానో అలాగే జరిగింది. వెళ్ళేటప్పుడు కూడా ఇంటినంతటిని కూడా బాగా తుడిచేసి, ఇంకా కాక్రోచ్ మందుంటది కదా! అన్నీ పెట్టేసి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాను. అయినా సరే ఒకరోజు, 2 రోజులు కాదు కదా! ఇంకా 1 మంత్ పైగా ఉన్నాం కనుక ఇల్లు కూడా ఎవ్వరూ లేకుండా తాళాలు వేసి ఉండాను కనుక ఫుల్లుగా బొద్దింకలైతే వచ్చేసినాయి. ఇంకా బల్లులు కూడా వచ్చేసినాయి. ఇంకొక్కొక్క రూమ్ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తా ఉన్నాను. బుక్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇంకా కాక్రోచెస్ ఎక్కువగా వస్తా ఉంటాయి. ఇంకా పిల్లలవి స్కూల్స్ అయిపోయినాయి కదా! బుక్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేశారు. ఇంకా ప్రతి ఒక్క ర్యాక్ కూడా తీస్తా ఉంటే ఇన్నెన్ని బొద్దింకలైతే వస్తుండేను. ఇంకా ఫ్రైడే రోజు ద్వారాలకి దండలు కట్టేసి పూజ చేసుకుంటూ వెళ్ళాం గదా! అవి కూడా వచ్చేసరికి చాలా ఎండిపోయినాయి. ఎప్పుడు కూడా మనకి సింహద్వారం కైనా, ఇంటి లోపలైనా సరే మనం బంతి పూలు కట్టుకుంటాం కదా! అవి ఒక 3, 4 డేస్ ఉన్నాక తీసేసుకోవాలి. అంతా ఎండిపోయేంత వరకు అస్సలు ఉంచుకోకూడదు. మంచిది కాదు. ఇంకా అవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇన్ని బుక్స్ అయితే అమ్మడానికి వచ్చాయి ఆ సంచితోనివి. ఇవన్నీ కూడా దేవుడు బుక్సు. మా వారికి వీలున్నప్పుడు, నాకు వీలున్నప్పుడు కొన్ని కొన్ని బుక్స్ అయితే అలాగా చదువుకుంటా ఉంటాము. ప్రతి ఇయర్ కూడా పిల్లలకి స్కూల్స్ అయిపోయినాక ఇంకా బుక్స్ అప్పటికప్పుడు ఇంకా మనం క్లీన్ చేసేసుకొని, అమ్మేసుకొని వెళ్ళేవాళ్ళము. ఇంక ఈ సంవత్సరం చాలా తొందరగా ఊరికి వెళ్ళాం గనుక ఇంకా క్లీన్ చేయడానికి అప్పుడు వీలు కుదరలేదు. ఇంకా వచ్చేసరికి ఫుల్లుగా కాక్రోచులయితే అయిపోయినాయి. అన్ని రూములు కూడా పట్టులు కొట్టుకొని, మళ్ళీ అన్నింటిని శుభ్రం చేసుకొని వచ్చేసరికి చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం అసల. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజులా పట్టింది ఇంకా. ఒకటే రోజు అయితే అన్నీ కుదరలేదు. ఇంకా వచ్చే బ్యాగులు కూడా అక్కడే ఉండేను. ఇంకా బ్యాగులు సర్దుకొని కూర్చుంటే ఇంకా బట్టలు కుట్టడం అవ్వదు కదా అని బ్యాగులు అవసరమైన వరకు తీసేసుకొని, అవసరం లేనివన్నీ అలాగే విడిచిపెట్టి ఇంకా బట్టలన్నీ కొట్టేసినాక ఒక్కొక్క రూము క్లీన్ చేసుకొని మాప్ పెట్టుకున్నాక ఆ రూమ్‌కి అన్ని బ్యాగులన్నీ షిఫ్టింగ్ చేసుకున్నాక ఇంకా హాల్ అంతా కూడా మళ్ళీ మాప్ పెట్టేసుకున్నాను. మేమొచ్చేసరికి స్కూల్‌లో అయితే రీఓపెనింగ్ అయిపోయినాయి. పిల్లల బుక్స్ కూడా పట్టులు కొట్టే రోజే కాలొచ్చింది. ముందు రోజు వెళ్ళాము. ఇంకా బుక్స్ అయిపోయినాయి అని చెప్తే సరేలే అనుకోని వచ్చేసాము. ఇంకా సాటర్‌డే మళ్ళీ కాల్ చేశారు. బుక్స్ అన్నీ వచ్చాయి తీసుకొని వెళ్ళిపోండి అని. ఇంకొక సైడ్ క్లీన్ చేస్తూ ఒక సైడ్ బుక్స్‌కైతే వెళ్ళి వచ్చాము. బుక్స్ అన్నీ తెచ్చి వాళ్ళకి ఇంకెక్కువ లేట్ చేస్తే బాగుండదు కదా అని బుక్స్‌కి అట్టలు వేసాము. ఒక పక్క ఈ వర్క్‌ని, ఒక పక్క ఆ వర్క్ కూడా ఉండడం ఇంకా అలాగా కొంచెం లేట్ అయిపోయింది. ఈ వీడియో కూడా మీతో కూడా షేర్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అందుకోసమని బట్టలు కొట్టామంటే ఇంకా ఫ్లోర్ అంతా కూడా చాలా గలీజ్‌గా అయిపోతుంది కదా! చెప్పనవసరం లేదు. ఫ్యాన్‌లకు ఉండే ధూళి, పైన బూజు, ఇంకా ఈ కాక్రోచ్ ఎక్కువ ఉండే వల్ల అన్నీ కూడా డస్ట్ అయిపోయినాయి. ఇంకా ఫ్లోర్ మీద కొన్ని కాక్రోచ్‌ని చంపాల్సిననికి కొంచెం స్ప్రే కూడా కొట్టడం వల్ల చాలా జిడ్డు జిడ్డుగా అయింది. నాకు తెలిసేది చిన్న టిప్పు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కువగా మనం ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఏదో లైజాల్ ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటాం. కానీ ఇట్లా బట్టలు కొట్టేటప్పుడు ఎక్కువగా సర్ఫ్ వేసుకొని చక్కగా మాప్‌తో పామినాక ఇట్లా వాటర్ పోసుకొని వాటర్ వెళ్ళడానికి వీలుగా ఉంటే అలాగా కడుక్కోవచ్చు. లేదంటే మాప్‌తో ఒత్తేసుకుంటే చాలా నీట్‌గా అనిపిస్తుంది. గచ్చు చాలా మంచిగా కనిపిస్తుంది. ఇల్లైనా సరే, ఏదైనా సరే నీట్‌గా ఉంటే అదొక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది కదా! చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. డైలీ మనం మాప్ పెట్టుకుంటే కొంచెం అంతా లైజాల్ వేసుకొని ఒత్తేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. కానీ ఇలా బట్టలు కొట్టేటప్పుడు మాత్రం అసలు లైజాల్ ఏమీ పనిచేయదు. ఇంకా జిడ్డుగా తయారవుతుంది. ఇట్లా సర్ఫ్ వేసుకొని చక్కగా ఒత్తేసుకుంటేనే చాలా నీట్‌గా అనిపిస్తుంది. నేను ఫ్లోర్ అంతా క్లీన్ చేసినాక మీకు చూపిస్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. క్లీనింగ్ చేసేదంతా కూడా మీతో షేర్ చేసేసుకున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో బాగుంది, నచ్చింది అని మీ మనసుకు అనిపిస్తే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది.
వీడియో కూడా ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఫ్లోర్ అంతా కూడా చాలా నీట్గా, చిన్న చిన్న మరకలు కూడా లేకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇట్లా 3-4 డేస్కి ఒక్కసారి కూడా మనం సర్పేసుకొని ఒత్తేసుకుంటే బాగుంటుంది. డైలీ కొంచెం లైజాల్ వేసుకొని ఒత్తుకుంటే అక్కడికక్కడే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే హాల్లో ఉండేటి చైర్లు, టీపాయ్ అన్ని సర్దేసుకుంటున్నాను. ఇక కిచెన్ విషయానికి వచ్చేసరికి మొత్తం షెల్ఫ్లన్నీ అయితే సర్దేసుకున్నాను. ఇంతకు ముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసేసుకున్నాను కదా, అందుకోసమని ఇంకా షెల్ఫ్ల వరకు అయితే షేర్ చేసేసుకోలేదు. అన్నీ కూడా పాత పేపర్స్ అన్నీ తీసేసి మళ్ళీ కొత్త రోల్ ఒకటి బుక్స్ ఇది అట్టలు వేసుకుంటాం కదా, అది ఒకటి తెచ్చి నీట్గా కొత్త న్యూస్ పేపర్లు వేసి ఇంకా నీట్గా సర్దేసుకున్నాను. ఇంకా ఎలాగో శ్రావణ మాసం కూడా వచ్చేటప్పుడు సర్దుకోవాలి కదా, అప్పుడు పైన తుడిచేసుకుంటే అయిపోతుంది. అట్లా అని పేపర్స్ కూడా ఒక 1 year అయిపోతుందిలే అని ఇంకా పేపర్స్ అన్నీ మార్చేసాను. ఆ వీడియో ఎవరైనా చూడనట్టుంటే తప్పకుండా చూడండి. ఒక్కసారి మనం అలాంటి పేపర్ వేసుకున్నామంటే ఇంకా 1 year వరకు అలాగే ఉంటుంది. జిడ్డు కూడా పట్టదు. మనం నీట్గా క్లాత్తోని ఒక 10 daysకి 15 daysకి ఒకసారి అన్ని దించేసుకొని తుడిచేసుకుంటే ఎల్లప్పుడూ కూడా చాలా నీట్గా ఉంటుంది. పండగలు ఎప్పుడు ఎక్కువ అలా తుడవకుండా ఉంచేసి పండగలప్పుడు ఎక్కువ పని పెట్టేసుకున్నామంటే ఇంకా టైర్డ్ అయిపోతాము. పూజ కూడా చేసుకోవడానికి వీలు కుదరదు కదా, కనుక ఎప్పటిదప్పుడు చేసేసుకుంటే ఎప్పుడు కూడా ఇల్లు నీట్గా ఉంటుంది. ఎవరో వచ్చేటప్పుడు సర్దుకోవాలి, లేదంటే పండుగలు వచ్చేటప్పుడు సర్దుకోవాలంటే ఇల్లు కూడా బాగుండదు. మనకి వీలుండేటప్పుడు ఎప్పటిదప్పుడు చేసేసుకుంటే ఇల్లు ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది. పండగలప్పుడు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ అయితే మరి కౌంటర్ టాప్ మీద అన్నీ పెట్టి సర్దేసుకున్నాను కదా, అందుకోసం నీట్గా వంటంతా అయిపోయినాక ఇంకా కౌంటర్ టాప్, గ్యాస్ పై అన్నీ కడిగేసుకొని అక్కడ ఉండే డైలీ వాడే గరిటెలు, స్పూన్లు అన్నీ కూడా సింకులు వేసేసుకున్నాను. అన్నీ ఒకసారి తోమి పెట్టేసుకుంటే ఇంకా డైలీ రెగ్యులర్గా వాడుకోవడానికి వీలుగా ఉంటుందని. ఎందుకంటే బొద్దింకలన్నీ రాత్రిపూట పాకుతూ ఉంటాయి కదా, అందుకోసమని ఇంకేది కూడా యూజ్ చేయకుండా డైలీ వాడుకునే స్టీల్ సామాన్లు అన్నీ కూడా తోము పెట్టేసుకున్నాను. కిచెన్ అయితే నాకు హాఫ్ డే పట్టింది క్లీన్ చేయడానికి. కొంచెం ఎక్కువగా బొద్దింకలు ఉండడం వల్ల పేపర్లన్నీ మళ్ళీ మార్చడం వల్ల కొంచెం టైం అయితే పట్టేసింది. ఇంకా స్టీల్ సామాన్లు కూడా, స్టీల్ డబ్బాలు, బాక్సులు, పిల్లలకి లంచ్ బాక్సులు కూడా నెక్స్ట్ డే నుంచి రెడీ అయిపోతాయి కదా, అందుకోసం అన్నీ తోము పెట్టేసుకున్నాను. ఊరికి వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువగా చేపల గురించి, మొక్కల గురించి, తులసమ్మ గురించి కొంచెం భయం వేసింది. కానీ పైన ఆంటీ వాళ్ళు చాలా జాగ్రత్తగా తులసమ్మని, మనీ ప్లాంట్స్ అన్నీ కూడా బయట పెట్టేసి వెళ్ళాను. చాలా చక్కగా వాటర్ పోసారు. అవి కూడా కొంచెం గ్రోత్ అయ్యాయి. ఇంట్లో కొంచెం అక్కడక్కడ డెకోర్ కోసం పెట్టుకుంటాను కదా, మేము వెళ్ళేటప్పుడు అయితే చిన్న చిన్న మొక్కలుగా ఉండాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మన చుట్టే ఉండేవాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మనం ఇలా వెళ్ళేటప్పుడు హెల్ప్ చేస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. ఫిష్ కూడా ఎలా ఉంటాయో ఏంటో 1 month కదా అని అనుకున్నాము, కానీ వెళ్ళేటప్పుడే టాబ్లెట్ వేసి వెళ్ళాము. టాబ్లెట్ మనం వేసామంటే ఒక 15-20 days వరకు చేపలు చక్కగా ఉంటాయి, ఎందుకంటే ఫిల్టర్ ఉంటుంది కనుక. కానీ ఇంకా అంతకు మించే ఉన్నాయి. వచ్చినాక డోర్లు తీసి చూచూ అని పిలిస్తే వాటి హ్యాపీనెస్ అయితే చెప్పలేనంత, ఇది మాటల్లో చెప్పలేము అసలు. ఎంత చక్కగా గెంతుతున్నాయంటే చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి దూరంగా కొద్ది రోజులు మనం వెళ్ళామంటే అక్కడ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా ముద్దులు పెట్టేస్తారు కదా, అలాగా అవి కూడా అలా అనిపించింది. అసలు మర్చిపోలేను. ఇంకా ఫుడ్ వేస్తాం కదా, అవి వేసేటప్పుడు అవి తినకుండా చేయి దగ్గరకు వచ్చి అలాగా అతుక్కొని ఉండిపోతుంటే చాలా బాధ అనిపించింది. ఇంకొకసారి ఆ వీడియోని షేర్ చేసేసుకుంటాను. ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మన వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.